చేతి గుర్తుకే గౌరవనీయులు అక్క సీతక్క, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, శ్రీహరి గారు, శ్రవణ్ కుమార్ రెడ్డి గారు, మల్లేష్ గారు, చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. అన్న వచ్చే టైం అయింది కాబట్టి ఒక 2-3 అంశాలు మేము ముందు చెప్పి నేను ముగిస్తాం. మిత్రులారా, ఆదిలాబాద్లో ఈరోజు జరుగుతున్న రాహుల్ గాంధీ గారి సభ బీజేపీకి వణుకు పుట్టే విధంగా ఉంది. మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక ముళ్ళ పంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా, నువ్వు రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పలేదా? రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పి ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఎత్తేస్తాం, నీ పార్టీ ఓడే ఇలా రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తా అంటున్నా దరిద్రుడా. నేనంటున్నా, రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బీజేపీలోని పాతాళంలోకి తొక్కుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. నేనంటున్నా మిత్రులారా, రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు. ఎవడప్ప సొమ్మిరా రిజర్వేషన్లు? మోడీ ఇచ్చిందా? అమిత్ షా ఇచ్చిందా? ఆర్ఎస్ఎస్ ఇచ్చిందా? బీజేపీ ఇచ్చిందా? ఇవాళ మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటాం. రాజశేఖర్ రెడ్డి గారు ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చిండు? ముస్లింలలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇచ్చిండు. ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్తాడు దరిద్రుడు అమిత్ షా. నేనంటున్నా మిత్రులారా, ఈరోజు వాడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీదకి ఇవాళ పోలీసులు పంపించిండు. అమిత్ షా రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా బీకలేవు, గుర్తుపెట్టుకో. నీవు ఫేక్ వీడియో లక్షలు తయారు చేసిన నీ పార్టీ, లక్షలు తయారు చేసి గాంధీ కుటుంబం మీద, సోనియా గాంధీ గారి మీద, కాంగ్రెస్ మీద ఇలా అబద్ధాలు చెప్పిన మీరు ఎవరో ఫేక్ వీడియో క్రియేట్ చేస్తే రేవంత్ రెడ్డి గారి మీద హోంశాఖ ఇవాళ కేసు పెడుతుంది. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వస్తారు. అంటే మీరు అబద్ధాలు ఫేకులు చెప్పిన వాళ్ళు మీరైతే రేవంత్ రెడ్డి గారి మీదకి వస్తున్న పరిస్థితి మేము చూస్తున్నాం. ఒక విషయం మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఇక్కడ ఇది కొమరం భీం గడ్డ, నిజామాన్ని తరిమి కొట్టిన గడ్డ ఇది. ఇవాళ బీజేపీని తరిమి కొట్టిన గ్లేమో మనం ఆలోచించండి. నేను అంటున్నా, ఇవాళ మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకేమైనా చిన్నమ్మారా? లేకపోతే రాముడి వంశంలో ఏమైనా పుట్టినరా మీరు? వీనికి హిందూ అంటే తెలియదు, హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు, రాముడు ఏం చేసిందో తెలియదు. ఇవాళ నేను అంటున్నా, మోడీ సీత కొరకు రాముడు ఎంత విలవిలలాడిండో మేము చూసినాం. ఇవాళ నీ సీతమ్మను నువ్వు ఏలుకోవట్లే, నువ్వు మోడీవి, నీ భార్యను కూడా ఏలుకోలేనివి. ఈ దేశం ఎట్లా వెళ్తావో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏక్ నిరంజన్ గాడు సీతారాముడ సమేత లక్ష్మణుడితో కూడిన ఆంజనేయుని మనం భద్రాచలం రామాలయంలో పెట్టుకున్నాం. ఏడ్చే రాముణ్ణి బాలరాముణ్ణి అని చెప్పి అలా రామాలయం కట్టినాం. రామాలయం కట్టడమే కాదు చెప్తున్నా మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, పక్కనే బాబ్రీ మసీద్ కూలిన ప్రాంతంలో కూడా కట్టుతున్నారు. కానీ ముస్లింల మీద విషం చంపుతున్నారు. ఎందుకు ముస్లింల మీద విషం చంపుతున్నారు? పాకిస్తాన్కు పొమ్మంటే నా దేశం పాకిస్తాన్ కాదు, నేను భారతదేశంలో పుట్టిన, ఈ దేశంలో పుట్టిన ముస్లింను, ఈ దేశవాసిన అన్న ముస్లిం మీద మీకు ఎందుకు రాకసి ఇంత అని చెప్తున్నాను ఈరోజు. నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకో మిత్రులారా, మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ, అమిత్ షా లాంటి లఫూట్ గారిని పట్టుకొని ఇలా దేశాన్ని దోచుకుంటున్నారు. ప్రధాని, అంబానీ, అదానీ ఈ ముగ్గురు దేశాన్ని దోచుకుంటున్నారు. తినే పప్పు మీద, ఉప్పు మీద, చపాతీ మీద, పుల్కా మీద, పెరుగు మీద ట్యాక్స్ చేసే దరిద్రులారా, ఎవరిని దోచుకుంటున్నా మీరు? ఈ దేశంలో ఉన్న 120 కోట్ల మంది హిందువులను దోచుకునే దరిద్రులు వీళ్ళు. పాకిస్తాన్కు పెట్రోల్ అమ్మితే 45 రూపాయలు, శ్రీలంకకు పెట్రోల్ అమ్మితే 45 రూపాయలు, మనకు పెట్రోల్ అమ్మితే 100 రూపాయలు. మీ బొందర మిమ్మల్ని ఇలా పాతాళంలోకి తొక్కుతుంది దేశం. ఇలా మోడీ, అమిత్ షా, ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అయిండు,
రేపు దేశంలో ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, రేపు దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే మన లక్ష్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. చివరగా ఒకటి రెండు అంశాలు చెప్పి ముగిస్తే మిత్రులారా, ఇక్కడ ఒక బక్కానే తిరుగుతున్నాడు. ఆయన నాది గులాబీ అంటున్నాడు. గులాబీ అంటున్నాడు ఆయన. నా గుర్తు కారు అంటున్నాడు. కాదు, బీజేపీ ఇంకో రూపమే బీఆర్ఎస్, పువ్వు ఇంకో రూపమే కారు. మనం బీజేపీ కేసినా కారు కేసినట్టే, కారు కేసినా పువ్వు కేసినట్టే. గుర్తుపెట్టుకోండి, చెయ్యి గుర్తు కోటేయాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఈరోజు దొంగలు పడి దోచుకున్నట్టుగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మీలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అక్క ఆత్రం సుగుణక్కకి మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరందరూ కూడా ఒక కంకణ బద్దులై కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన కట్టినాం. రామాలయం కట్టడమే కాదు చెప్తున్న మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, పక్కనే బాబ్రీ మసీద్ కూలిన ప్రాంతంలో కూడా కట్టుతున్నారు. కానీ ముస్లింల మీద విషం దింపుతున్నారు. ఎందుకు ముస్లింల మీద విషం దింపుతున్నారు? పాకిస్తాన్కు పొమ్మంటే నా దేశం పాకిస్తాన్ కాదు, నేను భారతదేశంలో పుట్టిన ఈ దేశంలో పుట్టిన ముస్లింను, ఈ దేశవాసిని అన్న ముస్లిం మీద మీకు ఎందుకు రాకసి ఇంత అని చెప్తున్నాను. ఈరోజు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో మిత్రులారా, మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ, మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ. అమిత్ షా లాంటి లఫూట్ గారిని పట్టుకొని ఇలా దేశాన్ని దోచుకుంటున్నారు. ప్రధాని, అంబానీ, అదానీ ఈ ముగ్గురు దేశాన్ని దోచుకుంటున్నారు. తినే పప్పు మీద, ఉప్పు మీద, చపాతీ మీద, పుల్కా మీద, పెరుగు మీద ట్యాక్స్ చేసే దరిద్రులారా, ఎవరిని దోచుకుంటున్నా మీరు? ఈ దేశంలో ఉన్న 120 కోట్ల మంది హిందువులను దోచుకునే దరిద్రులు వీళ్ళు. వీళ్ళు పాకిస్తాన్కు పెట్రోల్ అమ్మితే 45 రూపాయలు, శ్రీలంకకు పెట్రోల్ అమ్మితే 45 రూపాయలు, మనకు పెట్రోల్ అమ్మితే 100 రూపాయలు. మీ బొందర మిమ్మల్ని ఇలా పాతాళంలోకి తొక్కుతుంది దేశం. ఇలా మోడీ, అమిత్ షా, ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఏ ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అయినరు, రేపు దేశంలో ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, రేపు దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే మన లక్ష్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. చివరగా ఒకటి రెండు అంశాలు చెప్పి ముగిస్తే మిత్రులారా, ఇక్కడ ఒక బక్కానే తిరుగుతున్నాడు. ఆయన నాది గులాబీ అంటున్నాడు. గులాబీ అంటున్నాడు ఆయన. నా గుర్తు కారు అంటున్నాడు. కాదు, బీజేపీ ఇంకో రూపమే బీఆర్ఎస్, పువ్వు ఇంకో రూపమే కారు. మనం బీజేపీ కేసినా కారు కేసినట్టే, కారు కేసినా పువ్వు కేసినట్టే. గుర్తుపెట్టుకోండి, చెయ్యి గుర్తు కోటేయాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఈరోజు దొంగలు పడి దోచుకున్నట్టుగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మీలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అక్క ఆత్రం సుగుణక్కకి మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరందరూ కూడా ఒక కంకణ బద్దులై కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు, స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు.
మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గట్టి పిడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు దయచేసి కొద్ది నిమిషాల్లో మన నాయకులు రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. దయచేసి మామిడి చెట్లలో నీడకున్న వాళ్ళు కానీ స్టేజ్కు కుడి వైపు ఉన్న వాళ్ళు స్టేజ్కు వెనుక వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ముందు భాగానికి రావాలని కోరుతా ఉన్నా. వెనుక విఐపి పార్కింగ్ లో అన్ఆథరైజ్డ్ గా ఒక టెంపరీ రిజిస్ట్రేషన్ కారు పార్క్ చేసి ఉందంట. దయచేసి దాన్ని తొలగించాలని బాధ్యులను కోరుతూ ఇప్పుడు మన నాయకులు నారాయణరావు పటేల్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు హెలికాప్టర్ కూడా వచ్చేసింది. శ్రీహరిరావు గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సుగ్న గారి ప్రచార నిమిత్తము ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారు మన నాయకులు అదే మాదిరిగా మన ముఖ్యమంత్రి గారు కొద్దిసేపటికి ఇక్కడ రావడం జరుగుతుంది. ఒక సామాన్య మహిళకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి అండగా ఉంటూ 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో చేతు గుర్తు కోటేసి మీరందరూ గెలిపించాలని మీకు చెప్పడం జరుగుతుంది. ఒకటే మనవి మీకు, గతంలో బీజేపీ ప్రభుత్వం ఏమైతే మోసపూరిత మాటలు చెప్పారు, మీ అకౌంట్లో 14 లక్షలు ఇస్తామని చెప్పారు. జిఎస్టీ ద్వారా ఎంతో మనకు నష్టం జరిగింది. నోట్ల రద్దు విషయంలో కూడా జరిగింది. ఈరోజు గతంలో 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే గతంలో 46,000 లక్షల కోట్ల అప్పు ఉంటే 46,000 కోట్ల ఈరోజు 2 లక్షల కోట్ల అప్పు బీజేపీ ప్రభుత్వం చేయడం జరిగింది. మరి మీరు గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ మాటలు నమ్మి మోసపోయి రుణమాఫీ చేస్తా అన్నారు. మరి పేద ప్రజలకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, పేద ప్రజలకు ఒక ఇల్లు కట్టియలేదు. ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో 5 గ్యారంటీ మనం తుప్పుగొడలు ప్రకటించాం, అవి పూర్తి చేయడం జరుగుతుంది. 5 న్యాయ కూడా రాహుల్ గాంధీ గారు చేపట్టడం జరిగింది. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు ఈ 5 న్యాయలో దేశానికి రైతులు వెన్నుముక్కని స్వామినాథన్ కమిషన్ కు చట్టబద్ధత కల్పించి మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారం చట్టం తీసుకొచ్చి మీకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడుతుంది. మన పక్కనే మహారాష్ట్రలో 48 సీట్లలో మన ఈరోజు కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ పార్టీ 30-35 స్థానాలు గెలుచుకుంటుంది. దాదాపుగా మన రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలవడం జరుగుతుంది. కాబట్టి ఒక పేద महिला आप सब लोगों को गुजारिश है, एक टीचर के पोस्ट को रिजाइन करके सुगना महिला ने इलेक्शन के वास्ते खड़े, जब राजशेखर के दौर में माइनॉरिटी भाइयों को 4% रिजर्वेशन दिया, आज अगर फिर सेंट्रल में अगर बीजेपी पार्टी आए तो आपका रिजर्वेशन रद्द कर तुम बोल रहे। आप सोचिए समझिए, अपने सुगना को वोट दे के हाथ के निशान के वोट दे के सुगना को जिताओ बोलते। जय हिंद, जय कांग्रेस। ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న హెలిప్యాడ్ లో దిగడం జరిగింది. కొన్ని నిమిషాల్లో ఇక్కడ రాబోతున్నారు. చివరగా కళాకారులతో ఒక ఉరు తొలగించి ఒక పాట పాడించి మనం వారి ప్రసంగం ప్రారంభిస్తాం. ప్లీజ్.
హలో 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 జై కాంగ్రెస్. హలో గట్టిగా ఒకసారి అన్న అన్న గట్టిగా జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. జైలు గోడల జీవితాన్ని చూపిన జడవాడు రేవంతన్నా గద్దము కొనికే లొంగల ఈ కుట పేగులు మరిచేటోళ్ళకు మనకి అవసరం. జైలు గోడల జీవితాన్ని చూపిన జడవని వాడు రేవంతన్నా. జడవని వాడు రేవంతన్నా. జడవని వాడు రేవంతన్నా. జైలు గోడల జీవితాన్ని చూపిన జడవని వాడు రేవంతన్నా. జడవని వాడు రేవంతన్నా. జడవని వాడు రేవంతన్నా. బలముతో కూడా భయపెట్టా వెనకడుగేయలే రేవంతన్నా. వెనకడుగేయలే రేవంతన్నా. దయచేసి వాటర్ ప్యాకెట్లతో ఆడకండి. వాటర్ ప్యాకెట్లతో ఆడకండి దయచేసి. వాటర్ ప్యాకెట్లతో వాలంటీర్స్ మసీర్ అన్నా దేకోజరా వాటర్ బాటిల్తో ప్యాకెట్లతో వేసుకుంటే పోలీస్ సోదరులారా దయచేసి అక్కడ వాటర్ ప్యాకెట్లతో ఆడకుండా మరి కొంచెం నిదానంగా ఉండండి. జైలు గోడల జీవితాన్ని చూపిన జడవని వాడు రేవంతన్నా. జడవని వాడు రేవంతన్నా. జడవని వాడు రేవంతన్నా. పలకంతో తొల భయపెట్టా చూసిన వెనకడుగేయలే రేవంతన్నా. వెనకడుగేయలే రేవంతన్నా. వెనకడుగేయలే రేవంతన్నా. మౌజు గడగడలు తొనగుంటల్లో గుబులు కోసం గడగడలు అయితున్నాయి గుబులు. మౌజు గడగడలు తొనగుంటల్లో గుబులు. మాట పెట్టండి. హలో రాహుల్ గాంధీ గారు వచ్చేశారు. జై కాంగ్రెస్. అందరూ చేతులెత్తి చెప్పాలా జై కాంగ్రెస్. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. ఇందిరా మండలం నుంచి వచ్చినటువంటి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుప్పటి సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్నలారా, ఈ యొక్క కార్యక్రమం మరి ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన ఆత్రం సుగుణ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి మరి మీ అందరినీ కూడా దిశానిర్దేశం చేయడానికి మరి రాహుల్ గాంధీ గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చినట్టు వాళ్ళందరూ కూడా రేపటి నుండి మరి ఇక్కడ చెప్పేటువంటి అంశాల్ని ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలని గతంలో ఏవైతే మనం 5 గ్యారంటీలను మరి 6 గ్యారంటీలను గతంలో 6 గ్యారంటీలను ఏ రకంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గడప గడప తీసుకెళ్లి ప్రజల్లో మన యొక్క కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలని ప్రజల్లో ఏ రకంగా తీసుకెళ్లామో అదే రకంగా ఈరోజు రాహుల్ గాంధీ ప్రకటించినట్టు 5 న్యాయ సూత్రాలని ప్రజల్లో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, దేశంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి, ఈ 2 పార్టీలు 10 సంవత్సరాలు పాలించాయి. ఈ 10 సంవత్సరాలు పాలించి దాంట్లో మరి వాళ్ళు చేసినట్టు అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు రాగానే మరి వాళ్ళందరూ కూడా గడప గడప వచ్చి మేమంతా మీ అందరికీ అభివృద్ధి చేస్తామని, మరి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని విధ్వంసం చేస్తుందని, అది కాంగ్రెస్ పార్టీ మీద రైతు బంధు ఇవ్వదని, లేకపోతే 2 లక్షల రుణమాఫీ చేయదని అనేక రకాలుగా అబద్ధాలు చెప్తూ మాయమాటలు చెప్తూ ఇంకా మనల్ని మోసం చేయడానికి వాళ్ళిద్దరు కూడా ప్రయత్నం చేస్తారు. కానీ ఈ 10 సంవత్సరాలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మరి చంద్రశేఖరరావు గారు ఈ 10 సంవత్సరాలు ఏం చేశారో మనం అందరం కూడా సమాధానం చెప్పాలి. 10 సంవత్సరాల కంటే ముందు ఈ ప్రాంత వాసులకి ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చారో, ఇచ్చిన హామీలలో ఎన్ని రకాలుగా హామీలు నెరవేర్చాయో ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అదే 10 సంవత్సరాల కంటే ముందు
కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి, 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేశాడో చెప్పాలి, 10 సంవత్సరాల తర్వాత ఏర్పడిన ప్రజాప్రభుత్వం ఈ 4 నెలల్లో ఏం చేసిందో మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందుకే 10 సంవత్సరాల కంటే ముందు చెప్దాం. ఆనాడు 10 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆ 10 సంవత్సరాల్లో పేదింటి ప్రతి బిడ్డకి ఇంద్రమ్మలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పోడు భూముల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ ఎస్సీ సప్లాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 108ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. 104ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గ్రామ గ్రామాన ఈరోజు పాఠశాలలు ఆరోగ్యంలో కట్టించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కరెంట్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుల్లో భూదాని కింద భూమి ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవన్నీ చేసింది. మరి ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకంటే కన్నా ముందు మరి గౌరవ జేసీ కోదండరాం గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రకాల హామీలు ఇచ్చిండు. ఆ హామీలలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా, ఎస్టీలకు ఎస్సీ రిజర్వేషన్ పెంచుతా, బీసీలకు బీసీ రిజర్వేషన్ పెంచుతా, ఓసీలకు ఓసీ రిజర్వేషన్ పెంచుతా, దళితులకు 3 ఎకరాల భూమి, అదేవిధంగా దళితులకు 10 లక్షల రూపాయలు, బీసీలకు బీసీ బంధు, మైనార్టీలకు మైనార్టీ బంధు, ఆదివాసులకు ఆసి బంధు. ఈ రకంగా బంధువులన్నీ కూడా చెప్పిండు. కానీ ప్రతి గ్రామానికి మందు ఇచ్చిండు. కానీ ఈరోజు ఎవరికి దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మైనార్టీ బంధు కానీ ఎవరికి రాలే. అదేవిధంగా రిజర్వేషన్ ఏది కూడా పెంచలే. కాబట్టి వీటన్నిటి కూడా ప్రశ్నించాలి. అదేవిధంగా ఎండాకాలం ఆ రోజుల్లో ఎన్నికల కంటే ముందు ఏం మాట్లాడిండు? ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తా, నల్లా నీళ్ళు ఇచ్చిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని అన్నాడు. కానీ ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వలే. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా తిరస్కరించి నువ్వు ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి నిన్ను గద్దెదించుతున్నాం, ఈ యొక్క నియంత పానిని చమరిగీత పాడుతామని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కంకణం కట్టి ఈరోజు కేసీఆర్ని గద్దెదించి ఫామ్ హౌస్కి పరిమితం చేయడం అనేది జరిగింది. కాబట్టి సోదరులారా మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు వాళ్ళిద్దరు కలిసి మరి ఎన్నికలకు వచ్చి ఈరోజు రైతులందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా మరి రైతు బంధు ఇస్తలేరని వాళ్ళు మాట్లాడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. మరి ఆ రోజులు కేసీఆర్ అధికారంలో ఉండగా 10 సంవత్సరాలు మరి ఎంతమందికి రైతు బంధు ఇచ్చారు, ఎక్కడి నుంచి డబ్బు ఇచ్చారు, ఈ రోజు రైతులందరికీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజులు కూడా కేసీఆర్కి ఒకే దఫలో అందరికీ రైతు బంధు ఇవ్వలే, దశల వారీగా రైతు బంధు ఇచ్చారు. ఈ రోజులు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేము ఒకేసారిలో రైతు బంధు ఇద్దాం అనుకున్నాం. కానీ కేసీఆర్ ఖజానంతా ఖాళీ చేయడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వాన్ని డబ్బు లేకుండా కేవలం వాళ్ళ కుటుంబం అంతా డబ్బుల్ని దోపిడీ చేయడం అనేది జరిగింది. కాళేశ్వరం పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద ఈ రకంగా డబ్బులంతా ఖాళీ చేస్తే ఈరోజు మేము కూడా మా ప్రభుత్వం దశల వారీగా డబ్బులు వేస్తున్నాం. ఇప్పటికీ 5 ఎకరాల వరకు రైతు బంధు ఇచ్చాం. తప్పకుండా త్వరలోనే 10 ఎకరాలకు వేస్తాం, 15 ఎకరాలకు వేస్తాం, 20 ఎకరాలకు డబ్బు వేస్తాం. దాంట్లో ఎవరు కూడా రైతులు సందేహపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ మేము తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రాముని సాక్షిగా ప్రమాణం చేసి చెప్పడం అనేది జరిగింది. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం. ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత మాది. కానీ రైతు సోదరులారా మీరందరూ కూడా అడగాలి, ఆ 10 సంవత్సరాల్లో 1 లక్ష రుణమాఫీ చేస్తానికి కేసీఆర్ ఒక్క రూపాయి కూడా మాఫీ కాలే, వడ్డీల మీద వడ్డీలు పెరిగినాయి. ఆ విషయం మీరందరూ కూడా ప్రశ్నించాలి. ఈ రోజు మీ దగ్గర ఓట్లు అడగడానికి ఇదే పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కు గారు, అదేవిధంగా గోడం నగేష్ గారు, వాళ్ళిద్దరు కూడా ఒకే గూటి పక్షులు. ఈ రోజు ఎన్నికలు రాగానే మరి గోడం నగేష్ గారు అవును కేసీఆర్ మోసం చేసిండు, కేసీఆర్ అనుకున్నది చేయలే, ఈ పార్టీలు ఉంటే బాగుండదు, తప్పకుండా బీజేపీ పార్టీ వెళ్ళాలి, సోయం బాపురావుని మోసం చేయాలని సోయం బాపురావుకి వెన్నుపోటు పొడిచి ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి గోడం నగేష్ గారు టికెట్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు గోడం నగేష్ గారు మరి గోడం నగేష్ గారికి ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలు ఏం తక్కువ చేశారు? ఒక్కసారి ఎంపీగా అవకాశం ఇచ్చాం, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా అవకాశం ఇచ్చాం. మరి ఈ ప్రాంతానికి ఏం చేశారో గోడం నగేష్ గారిని అడగాలి. ఈరోజు గోడం నగేష్ ఈరోజు దేవుల పేరు మీద, మతం పేరు మీద ఈరోజు ఓట్లు అడగడం కాదు. ఈరోజు అతను అడిగేది నేను మంత్రి ఉన్న ఈ ప్రాంతానికి రిజర్వేషన్ తీసుకొచ్చా, లేకపోతే ఈ ప్రాంతానికి కాగనగర్ పేపర్ పెళ్లిని తెప్పించా, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించా, లేకపోతే రోడ్లు డెవలప్మెంట్ చేశా అని మాట్లాడాలి. కానీ అతను మాట్లాడరు. ఎందుకంటే అతను చేత కాదు, అతను మౌనంగా ఉంటాడు, ఎవరితోటి స్పందించాడు. పార్లమెంట్లో అవకాశం కల్పించడం
ఏ రోజైనా సిమెంట్ గురించి సిమెంట్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారా? లేకపోతే అదే ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే లైన్ గురించి మాట్లాడారా? అదే పేపర్ మిల్ గురించి మాట్లాడు. ఏం మాట్లాడతాడంటే హిందూ, ముస్లిం, లేకపోతే క్రిస్టియన్ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు అతను భారతీయ జనతా కణవేయంగా తన హిందువులు గుర్తించారు, అదేవిధంగా ధర్మం గుర్తొచ్చింది, అదేవిధంగా ముస్లిం గుర్తుకొస్తున్నారు, క్రిస్టియన్లు గుర్తుకొస్తున్నారు. అప్పటి వరకు ఎవరు కూడా గుర్తు రాలే. కానీ భారతీయ జనతా పార్టీలో చేరగానే హిందూ, ముస్లిం, జై హనుమాన్, జై శ్రీరామ్ గురించి మాట్లాడతారు. నేను ఈ సందర్భంగా గోడం నాయుడు గారికి సవాల్ విసురుతున్నా, నిజంగానే నీకు దమ్ము ఉంటే ఈరోజు నువ్వేవైతే మా సుగుణక్క గారి మీద నువ్వు ఏవైతే ఆరోపణలు చేస్తున్నావో, ఒక క్రిస్టియన్కి నువ్వు ఏదైతే ప్రచారం చేస్తున్నావో, ఈ ప్రాంత క్రిస్టియన్ సోదరులారా ఆలోచన చేయండి. ఈరోజు క్రిస్టియన్ని ఒక క్రిటిసైజ్ చేసే విధంగా ఈరోజు సుగుణక్క గారిని ఒక క్రిస్టియన్ గా వక్రీకరించి తెలియక మాట్లాడుతున్నారు. అతనికి క్రిస్టియన్లు ఓటు లేదు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంత ముస్లిం సోదరుని రెచ్చగొట్టుకుంటూ హిందూ ముస్లిం అంటగా ముస్లింలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండు. కాబట్టి ముస్లిం సోదరుల మీరు కూడా యూనిటీ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా అతను హిందువుల గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడుతుంది కదా. ఈరోజు గోడం నగేష్ అనే వ్యక్తి ఏ రోజైనా మేము పెద్ద దేవుడిని నమ్ముతాం, జంగుబాయిని నమ్ముతాం, అదేవిధంగా కాకుబాయిని నమ్ముతాం, భీమల్పేని నమ్ముతాం, ఈ దేవతలని నమ్ముతాం కదా. మేము పెద్ద దేవుని దగ్గరికి వెళ్తే మేము రుమాలు కట్టుకొని, తోటి కట్టుకొని మేము దేవుళ్ళకి వెళ్ళే సాంప్రదాయం మాది. మరి ఏ రోజు కూడా నాకు తెలివచ్చిన రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా గోడం నగేష్ అనేవాడు నెత్తి మీద రుమాలు కట్టలేదు, ఏ రోజు కూడా దోతి వేయలేదు. మరి వాళ్ళ పెద్ద దేవుడు ఎక్కడుంటుందో అతనికి తెలియదు. ఈరోజు దేవుళ్ళ గురించి మాట్లాడకండి ముందు నీది నువ్వు ఆత్మవిమర్శన చేయి. నువ్వు దేవుళ్ళ కన్నా మాట్లాడకండి ముందు నీది నువ్వు నీ పెద్ద దేవుడు ఎక్కడ ఉందో గుర్తు చేయి. కాబట్టి నువ్వు ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడకంటే ముందు నీది నువ్వు ఆలోచన చేసి నీ పెద్ద దేవుడి దగ్గరికి వెళ్ళు, జంగుబాయి దగ్గరికి వెళ్ళు, కాకబాయి దగ్గరికి వెళ్ళు. నువ్వు నేను కలిసి అదే ధోతి, ఇదే స్టేజ్ మీద ధోతి తీసుకొస్తా, తప్పకుండా ధోతి కట్టుకుందాం. నీకు ధోతి కట్టడం వస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తా. నేను ధోతి తీసుకొస్తా, నీకొకటి ధోతి తీసుకొస్తా, నేను ఒక రుమాలు తీసుకొస్తా, నీకొక రుమాలు తీసుకొస్తా. నువ్వు ఒక్క నిమిషం కంటే ముందు రుమాలు కట్టు, ఒక 2 నిమిషాల కంటే ముందు ధోతి కట్టు. తప్పకుండా నువ్వు ధోతి కడితే నిజంగానే ఆదివాసి అయితే, నిజంగానే నువ్వు పెద్ద దేవుడిని నువ్వు పూజించినట్లయితే నేను ఛాలెంజ్ ఇస్తున్నా, నేను అనుకున్న ఛాలెంజ్ నువ్వు స్వీకరించు. కాబట్టి నువ్వన్నీ మతాల గురించి, కులాల గురించి మాట్లాడేదానికంటే నేను మంత్రిగా ఉన్నాగా ఇది చేసినని చెప్పు. నీకు ఎంపీగా అవకాశం కల్పించాం కదా, నువ్వు ఎంపీగా ఉన్నావు కదా, ఆ టైంలో నువ్వేం చేసావో సమాధానం చెప్పు. ఈ ప్రాంతంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తే నువ్వు ఎక్కడ కూడా తిరగలేవు. నువ్వు అనుకున్నావు కావచ్చు మోదీ పేరు చెప్పుకొని నేను ఇక్కడ ఓట్లు అడుగుతా, మోదీ చరిత్రతోటి గెలుస్తాని. నీకు తెలియదు, ఇక్కడ తెలంగాణ టైగర్ రేవంత్ అని ఉన్నాడు, మరి మా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఉన్నారు. మరి గుజరాత్ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం అని మొన్ననే మా రేవంత్ అని ప్రకటించడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి రాహుల్ గాంధీ, అక్కడి నుంచి మోదీ, వీళ్ళిద్దరికి టకబర్లు. మనమందరం కూడా సమాధానం చెప్పాలంటే ఈ యొక్క క్షేత్రస్థాయిలో మనం చెప్పిన అంశాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఈరోజు సుగుణా గారు ఈరోజు తన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ చేద్దామనే ఆలోచనతో మన దగ్గరకు వచ్చింది. మా రేవంత్ అన్న రాహుల్ గాంధీ గుర్తించారు. ఒక పేదింటి బిడ్డకి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ఆడబిడ్డకి అవకాశం కల్పించారు. మోదీ గారు, అమిత్ షా ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని చేసినా ముస్లిం సోదరులు ఎవరు కూడా రెచ్చిపోకుండా మీరు సైలెంట్ గా మసీదులో ప్రార్థన చేయండి. హిందూ సోదరులారా మీరు కూడా ప్రార్థనలు చేయండి, ఆదివాసీ బిడ్డలారా మీరు కూడా ప్రార్థన చేయండి. తప్పకుండా ఈ ప్రాంతం అంటూ కూడా ప్రశాంతమైన వాతావరణం. కానీ వాళ్ళు రెచ్చగొట్టేటట్టు మన దగ్గర గొడవలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి గొడవలు మనకు వద్దు. ఆ గుజరాత్లో గొడవలు చేసే, ఆ మోదీ గారు గొడవలు చేయని, వాళ్ళు ఏది మాట్లాడినా అక్కడ వర్తిస్తే కావచ్చు, తెలంగాణలో మాట్లాడిన 80% నడవాయి. తప్పకుండా మీరందరూ కూడా ఆత్రం సుగుణ గారిని ఆశీర్వదించి పార్లమెంటుకు పంపితే ఈ ప్రాంత సమస్యల కోసం గలమెత్తుతుంది, మాట్లాడుతుంది. తప్పకుండా మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని ఇక్కడ చెప్పిన అంశాన్ని, ప్రతి ఒక్క అంశాన్ని క్షేత్రస్థాయిలో వెళ్ళి మాట్లాడండి. నేను విసిరిన సవాల్కి మా ఆదివాసీ గూడలో చెప్పండి. అదేవిధంగా ముస్లిం సోదరులు మీరు మసీదులలో మీరు చెప్పండి. హిందూ సోదరులారా, హిందూ సోదరుల మీద ఎవరంటే మాకు కోపం లేదు. ఈరోజు హిందువులు ఎవరు కూడా ముస్లింలు రెచ్చగొట్టలేరు. రెచ్చగొట్టడం ఎవరు?
కాషాయ కణ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా హిందూ సోదరులు ఎవరు కూడా రెచ్చగొట్టలేరు. మేము కూడా హిందువులమే. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది హిందూ సోదరులు ఉన్నారు. వీళ్ళు ఎవరిని కూడా రెచ్చగొడతలేరు. ఎవరు రెచ్చగొడుతున్నారంటే కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు. అట్లాంటి నాయకుని మీరు తగిన పడని చెప్పాలి, గ్రామాలలో తిరగకుండా అడ్డుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు. స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మొనగాడు. ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కి పిడుగై అడుగులు వేశాడు. రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు. మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు. బీద సాదల ధైర్యం వీడు. దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు. స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మొనగాడు. ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కి పిడుగై అడుగులు వేశాడు. రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు. మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మొనగాడు. ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు. ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ. మన పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. జై రేవంత్ రెడ్డి గారు. మిత్రులారా, ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అత్రం సుగుణను ఈ ఎన్నికల బరిలో దించితే అత్రం సుగుణను గెలిపించడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో నడిచి
ఈ దేశంలో ఉండే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాల గుండె చప్పుడు విని ఈ దేశ ప్రజలకు న్యాయం చెయ్యడానికి కంకణబద్ధుడైన మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈరోజు నిర్మల్ నియోజకవర్గానికి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో వారు వచ్చిండ్రు. మీరందరూ నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లతో మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకండి. మిత్రులారా, నేను ఎక్కువ విషయాలు మాట్లాడను. రెండు విషయాలు మాట్లాడి 17 సార్లు ఇప్పటి వరకు పార్లమెంటు ఎన్నికలు జరిగితే 70 సంవత్సరాలు ఈ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఏ ఒక్క మహిళకు అవకాశం రాలే. ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల ఒక ఆడబిడ్డను, మీ తరపున కొట్లాడే గోండు బిడ్డను పార్లమెంటుకు తీసుకువెళ్ళాలి అని సోనియా గాంధీ గారి ఆదేశాలతోటి ఈనాడు అత్రం సుగుణను ఈ ఎన్నికల బరిలో దించడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, 70 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అత్రం సుగుణకు టికెట్ ఇవ్వడం జరిగింది. మీ తరపున తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రజా సమస్యలు తెలిసి టీచర్ ఉద్యోగం చేస్తూ తాతలో తండ్రులో రాజకీయ వారసత్వం లేదు, కేవలం పేదోళ్ళ సమస్యల మీద అవగాహన ఉండి పేదల తరపున కొట్లాడుతుందనే నమ్మకం, విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అత్రం సుగుణకు టికెట్ ఇచ్చింది. మీ పేదింటి బిడ్డను కొమరం భీం స్ఫూర్తిగా రామ్జీ గోండును ఆదర్శంగా తీసుకొని జల్ జమీన్ జంగల్ పేరు మీద భూ పోరాటాలు చేసి నిజాంలకు వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్టిన కొమరం భీంను స్ఫూర్తిగా తీసుకొని మీరు అత్రం సుగుణను గెలిపించండి. అందుకే మిత్రులారా, ఇవాళ మేమందరం ఇక్కడికి వచ్చింది. మీకు తెలుసు ఆదిలాబాద్ అంటే నాకు ఎంత ప్రత్యేకమో. నేను పిసిసి ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి ప్రోగ్రాం నిర్మల్ నియోజకవర్గంలో మోడీ పెంచిన ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్, గ్యాస్, డీజిల్, అదే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన మోడీకి వ్యతిరేకంగా ఈ నిర్మల్ నుంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఆనాడు ఇంద్రవెల్లిలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ ను గద్దె మీద నుంచి దించడానికి ఈ ఆదిలాబాదుని అడ్డాగా చేసుకొని ఈ ఆదిలాబాద్ ఇంద్రవెల్లి నుంచే కేసీఆర్ పై సమర శంఖం ఊదినం. అదే విధంగా నేను పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన, ఈనాడు ముఖ్యమంత్రిగా చెప్తున్నా, ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. తుమ్మిడిఎట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి 1,50,000 ఎకరాలకు మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది, ఇందిరమ్మ రాజ్యంది. ఇదే కాదు, మీ ప్రాంతంలో ఉన్న సిమెంట్ కంపెనీ సిసిఐ మూతపడ్డది, సిసిఐను తెరిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకా 4.5 సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాలు, మొత్తం 10 ఏళ్ల అధికారంలో ఉంటుంది. ఈ ఆదిలాబాదును సస్యశ్యామలం చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇదే కాకుండా నిన్న మన చంద్రశేఖరరావు చెప్తున్నాడు రైతు భరోసా పథకం పడలేదని. మరి చంద్రశేఖరరావు వేసినప్పుడు చెప్పిండో, దిగినప్పుడు మాట్లాడుతుండో నాకైతే తెలియదు. కానీ ఈ నెల 9 తారీఖు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి రైతు భరోసా నిధులు మీ ఖాతాలో వేసే బాధ్యత మాది, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. అదే విధంగా
రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. అందుకే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి ఈ రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేసినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్లు ఉచిత కరెంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా, పేదవాళ్ళ ఆత్మగౌరవమైన ఇందిరమ్మ ఇండ్లు 4,50,000 ఇండ్లు, 22,500 కోట్లతోటి ఇవాళ పేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమం మనం తీసుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తుంటే కేటీఆర్ అంటున్నాడు మీ 6 గ్యారంటీలు అమలు కాలేదని. అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కు సూచన చేస్తున్నా, అయ్యా నీకు సినిమా పరిశ్రమ వాళ్ళు బాగా తెలుసు కదా, నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కు. కేటీఆర్ కు సూచన చేస్తున్నా, మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలాగా తయారై ఆర్టీసీ బస్సు ఎక్కు. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే 6 గ్యారంటీలు అమలు చేయనట్లే. టికెట్ లేకుండా నువ్వు ఇంద్రవెల్లి గాని, నాగోబ జాతర గాని, భద్రాచలం రాముల వారిని గాని, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి 1 పైసా అడగకపోతే మా 6 గ్యారంటీలను అమలు చేసినట్టే. అందుకే మిత్రులారా, ఇవాళ మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. మనం ఆదిలాబాద్ నుంచి అత్రం సుగుణను ఎంపీగా గెలిపించుకుందాం. ఇన్ని మనం చేస్తుంటే బీజేపీ మనకేమిచ్చిందయ్యా? ఒకసారి తీసుకో, అది బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది? నేను మిమ్మల్ని అడుగుతా, బీజేపీ ఏమిచ్చిందంటే మీరు గాడిద గుడ్డ అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అనాలి. రెడీనా? రెడీ రెడీ. బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? మరి నేను అడుగుతున్న ఆదిలాబాద్ బిడ్డల్ని, మనకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతామా లేదా? సిద్ధమా? బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతారు కదా. అత్రం సుగుణకు 1,00,000 మెజారిటీతోని ఇక్కడ ఎంపీగా గెలిపించాలి. రెడీనా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే ఓకే. 1,00,000 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే.